అది కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో ఇసుక బకాసుల దోపిడీకి అదుపు లేకుండా పోతుంది. గిరిజన మహిళల ఉపాధి కోసం కేటాయించిన సొసైటీలు డబ్బున్న కాంట్రాక్టర్లకు వరంగా మారాయి. పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయగల రైజింగ్ కాంట్రాక్టర్లు బినామీలుగా మారి గోదావరి ఇసుకను తరలించే మాఫియాలుగా తయారయ్యారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తూ ఈ మాఫియా బరితెగించి ఇసుక దోపిడీని ముమ్మరం చేసింది. ఒక్క చెర్ల మండలంలోనే 11 ఇసుక క్వారీలో ఎక్కడ చూసినా 3 అడుగుల అనుమతిని ధిక్కరించి 10 నుంచి 14 అడుగులు తవ్వుతూ ఉంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇసుక త్రవ్వకం పేరుకే గిరిజన సొసైటీలకు బినామీ అవతారాల్లో కోట్లు దోచుకుంటున్న కాంట్రాక్టర్లు, మాఫియాను తలపించే రైజింగ్ కాంట్రాక్టర్ల దోపిడీ, దినసరి కూలీలుగా మిగిలిపోతున్న గిరిజన సొసైటీ మహిళలు, గిరిజనులకు అండగా ఉన్న పిసా వాల్టా చట్టాలకు ఉరి, 400 కోట్లతో నిర్మించిన సీతమ్మ సాగర్ కరకట్టకు సైతం గండి, రేయింబవళ్లు యంత్రాలతో లారీల లోడింగ్. ఇసుక మాఫియా దోపిడీకి మైనింగ్ అధికారుల ప్రేక్షక పాత్ర. ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి చెందటానికి స్థానికంగా లభ్యమయ్యే వనరుల మీద వాళ్లకు హక్కులు కల్పించాలన్నది ప్రభుత్వ విధానం. అందుకే ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా గిరిజనుల కోసం పిసా లాంటి చట్టాలు అమలు చేస్తుంది. ఈ ప్రాంతంలో ప్రధాన వనరుగా ఉన్న గోదావరి నది ద్వారా వారికి ఉపాధి చూపే ప్రయత్నం చేస్తుంది. గోదావరి వరదల కారణంగా ఇసుక మేటలు వేసిన భూముల్లో డీసిల్టింగ్ ద్వారా భూములను సాగుకు యోగ్యంగా మార్చుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోతుంది. ఈ పరిస్థితుల్లో సహజ వనరులను నమ్ముకుని బతికే గిరిజనులకు ఉపాధి కరువైంది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టులో పూడిక తీసేందుకు ఒక్క చెర్లలోనే కుదురునూరు, తేగడ, గొల్లగూడెం, సీకత్తిగూడెం, పెద్దపల్లి, మొగళ్లపల్లి, ఆర్ కొత్తగూడెం, కొయ్యూరు, గుమ్మగూడెం, చీమలపాడు, బిఎస్ రామయ్య నగర్ ఇలా మొత్తంగా 11 ఇసుక ర్యాంపులను అధికారులు మంజూరు చేశారు. ప్రారంభమే కాని ప్రాజెక్టులో డీసిల్టేషన్ పేరిట ఇసుక తవ్వకాలకు శ్రీకారం చుట్టిన అధికారులు ఆదివాసీ సొసైటీల పొట్టకొట్టి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా రేటు ఖరారు చేయడం ఇప్పుడు మరో వివాదంగా మారింది. చర్ల పరిసర ప్రాంతం వరకు ఏదైతే సీతారామ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో డీసీలింగ్ పేరుతో ప్రభుత్వం ఇసుక తోలకాల కోసం గిరిజనేతలకి పెత్తనం ఇచ్చి ఈరోజు అక్కడ ఉన్నటువంటి కరకట్టలు కూడా తవ్వేసి గోదావరి భూగర్భ జలాల్లోకి లోపలికి వెళ్ళి జేసీబీలతో అక్కడ ఉన్నటువంటి ఇసుక తవ్వకాలు జరుగుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ తరుణంలో అక్కడ ఉన్నటువంటి పిజా చట్టాలని, వాల్టా చట్టాలని, నాలా యాక్ట్లని కూడా తుంగలో తొక్కి పూర్తి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి భద్రాచలం ప్రాంతంలో ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి డీసీడ్ల పేరుతో సుమారు 11 ర్యాంపులకి అనుమతులు ఏ విధంగా ఇచ్చారని ప్రశ్నిస్తూ ఉన్నా. ఒక పక్క ఎన్జీటీ ఆర్డర్ ఉంది. ఎన్జీటీలో ఆర్డర్లో క్లారిటీగా చెప్తుంది ఆ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో ఎటువంటి చిన్న పని కూడా చేయొద్దని చెప్పేసి, తట్టడం మట్టి కూడా తీయొద్దని చెప్పేసి క్లియర్గా ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ చట్టాలను మొత్తం తుంగలో తొక్కేసి డీసీల్డ్ పేరుతో ఇసుక ర్యాంపులకి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. గత 5 రోజుల క్రితమే ఈ డీసీల్డ్ పేరుతో ఏదైతే కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారో దీనిపై కోర్టులో మళ్ళీ ఎన్జీటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. నేను ప్రశ్నిస్తూ ఉన్నా, ఈ డీసీలింగ్ పేరుతో కలెక్టర్ గారు అనుమతులు ఇచ్చారా, లేకపోతే ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇచ్చారా? ఈ అనుమతులు టోటల్గా ఇల్లీగల్ అనుమతులు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ డీసీల పేరుతో అక్రమంగా ఇసుక తోలగడమే కాదు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఎటువంటి ఉపయోగం కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులని పేరుకే వీళ్ళు ఇసుకకి యజమానులుగా ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే వీళ్ళు ఇసుక యజమానులు కాదు, వాళ్ళు కూలీల కంటే దారుణంగా చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టులో పూడిక తీసేందుకు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించిన అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతో పాటు ఆదివాసీ సొసైటీ సభ్యుల పొట్టగొట్టారు. కేవలం కాంట్రాక్టుల జేబులు నింపడమే లక్ష్యంగా ధర నిర్ణయం జరిగిందనే ఆరోపణలున్నాయి.
ప్రతి క్యూబిక్ మీటర్కు కాంట్రాక్టర్లకు 116, గిరిజన సొసైటీలకు 30 చొప్పున చెల్లించేలా రేట్లు ఖరారు చేశారు. పీసా చట్టం ప్రకారం ఏజెన్సీ ఏరియాల్లో మైన్స్ తవ్వకాలను గిరిజన సొసైటీల ద్వారానే నిర్వహించాల్సి ఉందని, టెండర్లు పిలవకూడదని నిబంధనలు ఉన్నట్లు స్థానిక ఆదివాసీ గిరిజన సంఘాలు చెబుతున్నాయి. అన్ని ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి ఇసుక ర్యాంపులకు అనుమతులివ్వటాన్ని ఆదివాసీ సంఘాల సమన్వయకర్త తెల్లం సురేష్ ప్రశ్నిస్తున్నారు. ఆదివాసీల అస్తిత్వం కోసం, వారి యొక్క స్వావలంబన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచులలో గిరిజనేతరులు దూరి చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరిన చందంగా వ్యవహరిస్తున్నారు. డీసిల్టేషన్ పేరుతో అక్రమంగా, అన్యాయంగా నది లోపలికి వాహనాలను, యంత్రాలను దింపి ఇసుకను విచ్చలవిడిగా తోడుతున్నారు. ఇది చట్టబద్ధం కాదు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టును యొక్క ఆగడాన్ని బూచిగా చూపించి దాని పైన భాగంలో ఇంత ఇసుక తీయడం అది సమంజసం కాదు. గిరిజనేతర చేతుల్లో గిరిజనులు పావుల్లో అయిపోతున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి చర్ల, పినపాక ఇసుక ర్యాంపులలో విచారణ జరపాలి. డీసిల్టేషన్ పేరుతో చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. త్వరలోనే మేము న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని తెలియజేస్తూ కలెక్టర్ గారు, పిఓ గారు తక్షణమే దీనిపై చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి ప్రాజెక్టు దరిదాపుల్లో ఎటువంటి ఇసుక కానీ ఇంకొకటి కానీ పనులు చేపట్టకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చినా కూడా అవి వినకుండా ఇక్కడ ఉన్నటువంటి రేజింగ్ కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో, అధికారులు చొరవతో ఈ రేజింగ్ కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా ఇసుక తోడుకుంటున్నారు. చట్టవిరుద్ధంగా చేసేటువంటి ఈ మైనింగ్ని తక్షణమే ఆపాలి. సీతమ్మ సాగర్ బ్యారేజీలో డీసల్టేషన్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు మాత్రం ఎలాంటి షరతులు లేవు. పేమెంట్స్, ప్రొసీజర్స్, షోస్, స్పెషల్ ఆడిట్ వంటివి లేకుండా ఈ వ్యవహారం నడుస్తోంది. సొసైటీల పరిధిలో గిరిజన తవ్వకాలు, తోలకాలు, వాహనాలతో డంపింగ్ చేసే సమయంలో లాగ్ బుక్స్ నిర్వహణ సక్రమంగా జరుగుతుందా లేదా అనే అనుమానాలున్నాయి. ఆఫీసర్లకు ముడుపులిచ్చి గుట్టుగా లెక్కలు తారుమారు చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. సీతారామ ప్రాజెక్టు ముంపు ప్రాంత గ్రామాలను గోదావరి వరదల నుంచి రక్షించడానికి కరకట్ట నిర్మాణం జరిగింది. దుమ్ముగూడెం మండలం పర్ణశాల నుంచి చెర్ల మండలం సుబ్బంపేట దాకా 22 కిలోమీటర్ల పొడవునా గోదావరి తీరం వెంబడి కరకట్ట కట్టారు. దీనిమీద ఇసుక టిప్పర్లు తిరగకూడదనే నిబంధనలు ఉన్నా యథేచ్ఛగా తిరుగుతున్నాయి. పైగా కరకట్టకు గండి కొట్టి మరీ వారి క్రేన్లు, లారీలు, ఇతర వాహనాలు తిరిగే విధంగా దారులు వేసి ఇసుక డంపింగ్ కూడా కట్ట మీదే చేయడం చర్చనీయాంశమైంది. 400 కోట్ల వ్యయంతో నిర్మించిన కరకట్ట విధ్వంసం సాగుతూ ఉంటే నీటిపారుదల అధికారులు మౌనం వహించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని మానవ హక్కుల సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు. గిరిజనుల కోసం చేసిన చట్టాలని గిరిజనేతరులు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఉంటే అధికారులు మౌనంగా ఉండటమేంటని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్ నిలదీస్తున్నారు. కరకట్ట పనులు ఇంకా కొన్ని ప్రదేశాల్లో పూర్తి కాకపోవడంతో వరద ముప్పు పొంచి ఉంది. దీనికి తోడు ఇసుక ట్రాక్టర్లు విధ్వంసంతో కట్ట మరింత దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇంకోవైపు గిరిజనుల అభివృద్ధి కోసం సహజ వనరులను వినియోగించుకుని అభివృద్ధి చెందటానికి తలపెట్టిన పథకాలు పక్కదారి పట్టకుండా చూడాల్సిన అధికారుల మౌనాన్ని ఆదివాసీ గిరిజన సంఘాలు, గిరిజన మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రజలకు ఏ